కార్యక్రమం భాగంగా ప్రతి మూడో శనివారం చేయాల్సిన బాధ్యత. ఈ కార్యక్రమం ఏదో మనము కార్యక్రమం మీరందరూ ఒక ఖచ్చితంగా క్లీన్ అండ్ గ్రీన్ ఉండాలి. దానికి మీరు ఏం చేయాలంటే సంబంధిత ఎవరైతే శానిటేషన్ సెక్రటరీ ఉన్నారో రాండిమ్మా జ్యోతిమా మన శానిటేషన్ సెక్రటరీస్ ఉన్నారు, వాళ్ళందరికీ మీరు టచ్లో ఉండాలా. మీ ఏరియాలు క్లీన్గా ఉండేటట్టుగా వాళ్ళతో సహకరించాలా. శానిటేషన్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో మన వాళ్ళకందరికీ పిలిపించి ఇట్లా కాదు, ఈ విధంగా శానిటేషన్ అంతా బాధ్యతగా చేయాలా, బాగుండాలా, మన ఊరు శుభ్రంగా ఉండాలా, దానికి మనం అందరం సహకరించాలని ఆ విధంగా ఒక సందేశం మీ ద్వారా ఇవ్వాలని. దీనికి ముఖ్య కారకులు మీరే. ఎందుకంటే ఈరోజు మీరు కానీ టౌన్ క్లీన్ చేయడంలో మీరు బాధ్యత రేపు ఎన్నో రంగాలు మీకు బాధ్యత వస్తుంది. రేపు వాటర్ సప్లై ఉంది, ఇదే కాకుండా రేపు వర్క్స్లో కూడా ఇంతకుముందు మీకు గుర్తుందో లేదో మనం 2012లో కొన్ని సిమెంట్ రోడ్లు కొన్ని వర్కులు కూడా మనము వీళ్ళకి ఆర్పీలకు ఇచ్చాం, ఓబీలకు ఇచ్చాం. మీరు చేసుకోండి అమ్మా, మీరు చేయండి అంటే వాళ్ళు వేరే వాళ్ళ ద్వారా పెట్టి చేయించారు. ఆ విధంగా ఈరోజు మీరు ప్రాతినిధ్యం వహిస్తే అన్ని రంగాల్లో మీకు ప్రాధాన్యత వస్తుంది. మీరు బాధ్యతగా తీసుకొని పట్టణ శుభ్రత కోసం మీరు బాధ్యత తీసుకోకుండా పోతే ఎక్కడ కూడా మీకు గుర్తింపు ఉండదు. అందుకోసం నేను మీ అందరికీ ఒక విన్నవిస్తున్నాను, దయచేసి ఈరోజు చూడండి ఎంత చల్లగా వాతావరణం ఉంది, అయినా ఎండ తాండవం ఆడుతూ ఉంది. అర్థమైందా? ఎక్కడ చూస్తే ఇప్పుడు ఎల్లినో ప్రభావం ఉంది. మీకు తెలుసో లేదో ఈరోజు రాష్ట్రం కాదు ప్రపంచం మీదనే ఎల్లినో ప్రభావం ఉంది. అందుకోసం మీరు చాలా బాధ్యతగా ఉండాలా, పరిసరాలు మనం శుభ్రంగా ఉంచాలా, దానికి మీరు అందరూ బాధ్యతగా ఉండాలమ్మా. మీరు ఎందుకంటే మీరే సర్వస్వం. ఎందుకంటే ఇల్లు చెక్కుదిద్దాలా, ఇల్లు బాగుండాలంటే మహిళామూర్తులే సర్వస్వం. ఆ విధంగా మీరు ఈరోజు ఇంకా బాధ్యతగా ఉండి ఏదైతే ఏ ఏరియాకి ఆర్పీలు మీరు ఉండారో అక్కడున్న ఓబీలు మహిళా సంఘ లీడర్ల దగ్గర తీసుకొని వాళ్ళతో ఒక మీటింగ్ పెట్టి ఎస్పెషల్లీ పట్టణ శుభ్రత కోసం ఎవరైనా ఒక మనిషి పోతా ఒక పేపర్ ఎత్తి పారేసిపోతాడు, ఆ పేపర్ ఎత్తి లేనా మేమే ఎత్తి డస్ట్బిన్లో వేస్తాం, లేనా నువ్వు బిజీ ఉండవు వేస్తాం లేనా. అప్పుడు ఆయన అర్థం చేసుకుంటాడు, ఏడన్నా పారేస్తే వీళ్ళు మహిళా అక్క చెల్లెళ్ళు అడుగుతారు, ఇంకా మనం భద్రంగా ఉండాలని ఉంటుంది. అందుకో